కాకినాడ పోర్ట్ని జగన్ అండ్ జగన్ గ్యాంగ్ హస్తగతం చేసుకోగలిగారు. సేమ్ టు సేమ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ను ఎలాగైతే హస్తగతం చేసుకోగలిగారో అలాగే ఇప్పుడు కాకినాడ పోర్ట్ని జగన్ అండ్ టీం హస్తగతం చేసుకున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్ అండ్ టీం ఇప్పుడు కాకినాడ పోర్ట్ని హస్తగతం చేసుకున్నారు. అది ఎలా అంటే గతంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ని ఎలా అయితే హస్తగతం చేసుకున్నారో అదే తరహాలో ఇప్పుడు కాకినాడ పోర్ట్ను హస్తగతం చేసుకున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? జనరల్గా ఏంటంటే బిజినెస్ ఆపరేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి బిజినెస్ ఆపరేషన్స్ అన్నీ అసలు బిజినెస్ చరిత్రలోనే ఎవరికి అంతుబట్టని విధంగా అప్పట్లో స్టాక్ ఎక్స్చేంజ్ని హర్షద్ మెహతా ఎలా చేశాడో ఆ తరహాలో ఈయన కిట్ ప్రోగా కింద వ్యాపారాల్లో పెట్టుబడి రూపాయి లేకుండా కోట్లాది రూపాయలు సంపాదించాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం. అది కూడా ఎవరికి ఉన్నటువంటి అభిప్రాయం అంటే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలిసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ లేదా ఆయన దగ్గర ఉండి బయటకు వచ్చినటువంటి వాళ్ళకి కానీ బాగా తెలిసేది. రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలి, దాని మీద ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి. సిబిఐ షార్ట్ షీట్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా రెస్పాండ్ అయ్యింది. మీరు ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు ఆ కేసుల్ని నానబెడతారు, మీరు ఫైనల్ చేయండి, అసలు మొత్తం నాకు డేటా ఇచ్చేసేయండి, ఏమేమి కేసులు ఉన్నాయి, ఏ కోర్టులో ఉన్నాయి, ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం నాకు డేటా ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తాజాగా అడిగింది. అంటే ఆ స్థాయిలో కిట్ ప్రోకో నడిచింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారి తరఫు లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ వీరాభిమానులు కానీ వాళ్ళు ఏమంటారంటే, మీరు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ ఆస్తులు సంపాదించడని ఎలా అంటారు? కోర్టులో కేసులు ఉన్నాయి కదా, కోర్టులో తేలినప్పుడు కదా మీరు అనాల్సింది, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు అనేది వాళ్ళ వాదన. సరే, వీరాభిమానులు ఆయనకు ఎంతమంది అయినా ఉండొచ్చు, ఆయన మద్దతు ఇవ్వచ్చు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆ పదవిని ఉపయోగించుకొని తెర వెనుక జగన్మోహన్ రెడ్డి గారికి కిట్ ప్రోకో చేయకపోతే వేల కోట్ల రూపాయలు ఎలా వస్తాయి అనేదానికి సమాధానం లేదు. ఓకే, ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అది స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన వ్యవహారం. అంటే ప్రభుత్వానికి సంబంధించి ల్యాండ్స్ ఇస్తే కంపెనీలకి, ఆ ల్యాండ్స్ తీసుకున్నటువంటి కంపెనీలు యాజమాన్యులు కొత్త కంపెనీలు, సూట్ కేసు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ముఖ విలువ 10 రూపాయలు ఉంటే అది అమాంతం 200 రూపాయలు, 300 రూపాయలు, 700 రూపాయలు, జగతి పబ్లికేషన్, ఇందిరా టెలివిజన్, వీటన్నిటిని కూడా మనం చూసాం. అది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ మాడ్యూల్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన అయిన తర్వాత మరొక మాడ్యూల్ వచ్చేసింది ఆయన బిజినెస్ నుంచి. ఏం మాడ్యూల్ అని అంటే, అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీల్లో వాటాలు రాయించుకోవటం అనేది సెకండ్ మాడ్యూల్. దాంట్లో భాగంగానే గుంటూరు ఎన్ఆర్ఐ హాస్పిటల్, ఎన్ఆర్ఐ కాలేజీలకు సంబంధించి ఎన్ఆర్ఐ గ్రూప్ హాస్పిటల్, ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఫేమస్. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఎన్ఆర్ఐ హాస్పిటల్, ఎన్ఆర్ఐ కాలేజీలు ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీలు కానీ ఎన్ఆర్ఐ గ్రూపు అది ఫేమస్. దాంట్లో జనరల్గా బిజినెస్ అనగానే ఇన్వెస్టర్స్లో కొన్ని ఉంటాయి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అట్రాక్ట్ చేశారు. దాంతో విభేదాలు సృష్టించి దాంట్లో మేజర్ వాటా తన అనుంగులకి, తన బ్యాచ్కి, అందుకే జగన్ అండ్ గ్యాంగ్ అన్నాను. ఆ గ్యాంగ్ ఎంటర్ అయింది. ఆ గ్యాంగ్ ఎంటర్ అయ్యి ఎన్ఆర్ఐ గ్రూప్ని, ఎన్ఆర్ఐ హాస్పిటల్ని చిన్నాభిన్నం చేసేసి ఏ విధంగా చేసింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే ఒరిజినల్ వాళ్ళ దగ్గర లేవు, జగన్ అండ్ గ్యాంగ్ దగ్గర ఉన్నాయి. సేమ్ అలాంటి మోడ్ ఆఫ్ ఆపరేషనే కాకినాడ పోర్ట్లో కూడా చేశారు అనేది. దానికి అంబటి రాంబాబు గారు ఏమంటున్నారు, మాజీ మంత్రి, లేదంటే పేర్ని నాని కానీ, లేదా మిగతా వాళ్ళు కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, వీళ్ళందరూ ఏమంటున్నారంటే, ఆ రోజున బలవంతంగా వాటాలు రాయించుకున్నావు కేవీ రావు తోటి, అరబిందో కంపెనీలకి అప్పచెప్పేదానికి 41% రాయించుకున్నావు కేవీ రావు తోటి. సో కేవీ రావు తోటి బలవంతంగా ఆ రోజు వాటాలు రాయించుకొని దాన్ని మొత్తం అరబిందోకి అప్పచెప్పేశారు. అది ఎవరిదో కాదు, సాయిరెడ్డికి సంబంధించినటువంటి అతను అల్లుడిది. సో అక్కడి నుంచి ఈ స్మగ్లింగ్, బియ్యం స్మగ్లింగ్ అనేది అడ్డు లేకుండా అయిపోయింది. ఆ బియ్యం స్మగ్లింగ్ అనే దానికి
భారీ ఎత్తున తరలిపారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇవ్వాల్సినటువంటి బియ్యాన్ని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి పంపించేశారు అనేది ఆరోపణ. దీని మీద వీళ్ళందరూ ఏమంటారు, వైసీపీ వాళ్ళు, అసలు కేవీ రావు కంప్లైంట్ చేయలేదు కదా. ఇప్పుడు బిజినెస్లో ఎవరికైనా వాటాలు అమ్ముకోవటం, వాటాలు షేర్లు అమ్ముకొని బయటికి రావటం ఇవన్నీ మామూలే కదా. ఆ రోజు కేవీ రావు అనే అతను వాటా ఇచ్చాడు, బిజినెస్ కార్యకలాపాల్లో భాగంగా వాటాలు అమ్ముకొని పోయారు, దాంట్లో తప్పేంటి అని చెప్పి ప్రశ్నించారు అంబటి రాంబాబు అండ్ టీం, అంటే జగన్ అండ్ గ్యాంగ్. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే ప్రశ్నించారో, కేవీ రావు ఇండివిజువల్గా వచ్చి తన వాటాలు అమ్ముకొని వెళ్ళిపోయాడు అని చెప్పారు. కొన్ని గంటల వ్యవధిలోనే కేవీ రావు ఏపీసీఐడి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశాడు. ఏం కంప్లైంట్ చేశారు అని అంటే, బలవంతంగా తన వాటాను రాయించుకున్నారు, చిత్రహింసలు పెట్టారు, ఆ రోజున నానా రకాల ఇబ్బందులు పెట్టి రాయించుకున్నారు అనేది. సేమ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఎన్ఆర్ఐ హాస్పిటల్ విషయంలో కూడా ఇదే జరిగింది. పేపర్లు తిరిగేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ విషయంలో ఏం జరిగింది, గుంటూరు మంగళగిరి కేంద్రంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో అని అంటే ఇదే ఎపిసోడ్ కనిపిస్తుంది అక్కడ. సేమ్ ఎపిసోడ్ యాజ్ ఇట్ ఈస్గా కాకినాడ పోర్ట్లో ఇంప్లిమెంట్ చేశారు. మరి ఇంకా ఎన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేశారో తెలియదు. మనకు బయటకు వచ్చినవి ఈ రెండే మేజర్గా. ఇప్పుడు మొన్నటిదాకా కాకినాడ ఎయిర్పోర్ట్ది బయట రాలేదు కదా. ఇప్పుడు కాకినాడ ఓడరేవుకి సంబంధించి, కాకినాడ సీపోర్ట్కి సంబంధించి ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అంశం కాబట్టి దీని గురించి చర్చించుకుంటున్నాం. దానికన్నా ముందు ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ ఇదే జరిగింది. సో ఇప్పుడు కాకినాడ పోర్టులో ఏం జరిగింది, అసలు వాటా ఎవరు రాసిరు, చిత్రహింసలు ఎవరు పెట్టారు అనేది ఇప్పుడు ఆయన కంప్లైంట్ చేశాడు ఏపీసీఐడికి. నత్వాని కేసు ఏ విధంగా అయితే బయటకు వచ్చిందో ఇప్పుడు కూడా ఇది కూడా బయటకు వస్తుంది. నత్వానికి సంబంధించి కూడా సేమ్ అదే కదా కేసు. ఆవిడని తీసుకొచ్చి అప్పుడేదో జిందాల్కు సంబంధించినటువంటి వాళ్ళని బయట వేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఆశ్రయిస్తే, నత్వాని మీద లేనటువంటి కేసుల్ని నమోదు చేసి ఐపీఎస్లు ఏం చేశారు ఆవిడని తీసుకొచ్చి అనేది మొన్నటిదాకా మనం అందరం విన్నాం, తెలుగు సమాజం మొత్తం విన్నాం. ఇప్పుడు సేమ్ ఇంచుమించుగా అలాంటిదే ఇది కూడా. కేవీ రావుని తీసుకొచ్చి నానా రకాల ఇబ్బందులు పెట్టి కేసులు పెడతామని భయపెట్టేసి తన వాటా రాయించుకున్నారని ఆయన చెప్తున్నాడు. ఏంటి అని అంటే, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లో అధిక వాటా కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఉండేది. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లో అధిక వాటా కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఉండేది. కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్కి ఉండేది అధిక వాటా. ఎలాగైనా ఈ పోర్ట్ని సొంతం చేసుకోవాలంటే అధిక భాగాన్ని ఓన్ చేసుకోవాలని చెప్పి అప్పుడు ఏం చేశారంటే, ఈ కేవీ రావు పైన ముప్పేట దాడి చేశారు, తీవ్రంగా హింసించారు. వాటాలు రాసి ఇవ్వకపోతే నీ మొత్తం వ్యాపారాలు మొత్తం కూల్చివేస్తానని చెప్పి బెదిరించి వేధింపులకు గురి చేసి ఒత్తిళ్ళు చేస్తే, ఒత్తిడి తట్టుకోలేక ఇతను ఆ పోర్ట్ని తమ వాటా ఏదైతే ఉందో 41.1% ఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు అప్పు చెప్పాడు ఆయన. ఆర్ ఇన్ఫ్రా ఇది ఎవరిది అని అంటే, విజయసాయి రెడ్డి గారికి అల్లుడు రోహిత్ రెడ్డికి సంబంధించిన సంస్థ. వాటాలు బదలాయింపు జరిగిన తర్వాత ఇది ఆర్ ఇన్ఫ్రాకి, సీపోర్ట్ లిమిటెడ్కి ఆర్ ఇన్ఫ్రా రికార్డుల్లో అసోసియేట్ చేశారు. ఈ ఆర్ ఇన్ఫ్రాని తీసుకొచ్చి సీపోర్ట్ లిమిటెడ్లో చేసేసారు. ఆయనది కేవీ రావుది ఇది ఆయనది ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ అనేది వాటర్ తీసేసుకుని ఆర్ ఇన్ఫ్రాలు కలిపి ఆర్ ఇన్ఫ్రానేమో సీపోర్ట్లో కలుపుకొని సీపోర్ట్ లిమిటెడ్లో మొత్తం దీన్ని అరబిందో వాళ్ళకి అప్పచెప్పారు. సో దీంతో ఏమైంది, అక్కడి నుంచి మొత్తం ప్రారంభమైంది. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ మొత్తం విలువ 4,068 కోట్లు. అందులో 41.12% వాటా అంటే 1,672 కోట్లు ఎవరిది, కేవీ రావుది. అయితే ఆయనకి ఎంత ఇచ్చారు తెలుసా? ఆయన చాలా తక్కువ ఇచ్చారు. వాస్తవంగా 1,672 కోట్లు ఇవ్వాలి, కానీ దాన్ని తక్కువ ఇచ్చేసి దాన్ని మోసం చేశారు, దాన్ని ఒత్తిడి పెట్టారని చెప్పి ఇప్పుడు తాజాగా ఆయన ఫిర్యాదు చేశాడు. దీంతో సిఐడి ఇప్పుడు రంగంలో దిగింది. అడ్డగోలుగా దీన్ని
నా దగ్గర నుంచి ఓన్ చేసుకున్నారు ఉమ్, అని చెప్పి సిఐడికి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు సిఐడి ఏం చేయాలి? నత్వాని కేసులో ఏం చేశారు అదే చేస్తారు. ఓకే. ఆ రోజు ఎవరెవరు కేవీ రావుని ఒత్తిడి చేశారు, ఏ రూపంలో ఒత్తిడి చేశారు, ఎవరెవరు తన ఇంటికి వచ్చారు, ఎవరెవరు పోలీసులు వచ్చి బెదిరించారు, అసలు ఆ వాటా 41% రాయించడానికి కారణం ఏంటి, మొత్తం 1672 కోట్ల వాల్యూ ఏంటి, అసలు వీళ్ళు ఎంత ఇచ్చి ఆ వాటాను తీసేసుకున్నారు, ఇవన్నీ బయటికి రావడానికి ఇప్పుడు రెడీగా ఉంది. సిఐడి దగ్గర కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ మేరకు సిఐడి కనుక ఒక అడుగు ముందుకేస్తే అసలు భాగవతం బయటకు వస్తుంది. అది వస్తే కనుక తాడేపల్లికి టచ్ అయ్యింది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.